నేడు ఉస్మానియా ఆసుపత్రి పనులు షురు. అత్యాధునిక టెక్నాలజీతో మల్టీ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ విధానం, 90 డయాలసిస్, 500 బెడ్లతో ఐసీయూలు, ఆపరేషన్ థియేటర్లు, అధునాతన సౌకర్యాలు, అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణానికి ప్రణాళిక. ఇది చాలా అభినందించాల్సిన విషయం. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ పథకాలు ఉచితంగా ఇవ్వకపోయినా విద్యా వైద్యం ఉచితంగా అందిస్తే, ఏదైతే అభివృద్ధి చెందిన అగ్రరాజ్యాలను మనం చూసినట్లయితే అక్కడ ఇంటర్ వరకు ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించడం జరుగుతూ ఉంది. ఏదైతే పుట్టిన బిడ్డకు కూడా అక్కడ ఇన్సూరెన్స్, పుట్టిన ప్రతి బిడ్డకు ఆరోగ్య బీమాతోనే వాళ్ళు తీసుకోవడం జరుగుతూ ఉంది. అలాంటి పాలసీలు తీసుకురండి. ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రులు వాటిని మెరుగుపరిచేందుకు చేస్తున్నటువంటి ఈ అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి, అవి అట్లా కాకుండా ఏ హాస్పిటల్కి పోయినా, ఏ స్కూల్కి వెళ్ళినా ఉచిత విద్య, ఏ ఆసుపత్రికి పోయినా ఉచిత వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. అట్లా తీసుకుంటే ఏ ఉచిత పథకాన్ని కూడా ప్రజలు అడిగే పరిస్థితి ఉండదు.